కళ్ళు చెదిరే జయ ఖజానా 27 కిలోల ఆభరణాలు, 601 కిలోల వెండి, 6 పిట్టల్లో తమిళనాడుకు చెందిన జయలలిత ఆస్తులండి. కనీసం విలువ వచ్చేసి 4,000 కోట్లు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకి సంబంధించిన తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు శుక్రవారం అప్పగించారండి. బెంగళూరు పరస్పర అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు పత్రాలను భద్రపరిచారు. 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు 6 ట్రంక్ పెట్టెలు తీసుకువచ్చారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకి బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకి వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని దీప అనే వ్యక్తులు వేసుకున్న ఆర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ని అక్కడ ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లుగా అధికారులు మదింపు చేయగా అది నేడు కనీస విలువ 4,000 కోట్లకు ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తుందండి. ఈ న్యూస్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.